तकबीर नारे तकबीर। शाह वली का दामन, दाऊद शाह वली का दामन, दाऊद शाह वली करता है। तुम कर अल-फातिहा। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर रहीम मालिकि यौमिद्दीन इय्याका नअबुदु व इय्याका नस्तईन इहदिनस सिरातल मुस्तकीम सिरातल लज़ीना गैरिल मग़्दूबि अलैहिम वलद्दालिन आमीन। बिस्मिल्लाहिर रहमानिर रहीम। कुल हुवल्लाहु अहद अल्लाहु समद लम यलिद व लम यूलद व लम यकुल लहु कुफुवन। బాబా గారు 635 సంవత్సరాల క్రితం దేవుడు ఒక్కడే అని చెప్పేసి ప్రచారం చేసుకుంటూ బయలుదేరి వచ్చారు. ఈయన అరబ్ కంట్రీ నుంచి వచ్చారు. ఈయన అరబ్ కంట్రీలో నుంచి ఎక్కడి నుంచి వచ్చారనేది ఎవరికి తెలియదు. కానీ ఆయన మొత్తం సముద్రగుండ మార్గంగా ప్రయాణం చేసి ఈ వేనాడు గ్రామంలో స్థిరపడిపోయినారంట 635 సంవత్సరాల క్రితం. ఈ సమాధి 144 అడుగులు. కానీ బాబా గారు 144 అడుగులు లేరు. మనలాగానే 6-7 అడుగుల మనిషి అట. ఈయన సజీవంగా సమాధి అయినాడంట. అంటే అవధూతలకి తెలుస్తుంది కదా, ఈ సమయానికి నా ప్రాణం పోద్ది, ఈ దేహాన్ని ఇక్కడ ఉండే క్రూర జంతువులు తినేస్తాయని ఇక్కడ పశువుల కాపరిని పిలిచేసి, నేను సజీవంగా అక్కడ దహనమవుతాను, మీరు నా పైన మట్టి కప్పేసేయండి, ఆ ఇసుక మీకు బొరుగులు శనగలు అటుకులుగా అవుతాయి, అవి తింటా పోండి అని చెప్పారంట. బాబా గారు చెప్పినట్టుగానే అక్కడ గుంట దువ్వారు. దాంట్లో ఆయన కూర్చున్న తర్వాత ఇసుక కప్పేశారు. ఇసుక కప్పేసిన తర్వాత అది బొరుగులు శనగలు అటుకులైనాయి. అవి తింటూ ఊర్లోకి వెళ్ళారంట. ఊర్లో వాళ్ళు అడిగారంట, ఇది శనగలు బొరుగులు ఎక్కడి నుంచి వచ్చారా మీకంటే, ఈ విధంగా బాబా ఉన్నారు కదా ఆయన ఇచ్చారు, అది ఈ విధంగా జరిగింది. సజీవంగా ఉండేవాడిని మీరు ఎట్లా పూర్తి చేస్తారని చెప్పేసి ఆయన్ని తవ్వేదానికి వచ్చారంట. ఇప్పుడు 6 అడుగులే కాబట్టి 6 అడుగుల సమాధిని తవ్వడంతోనే జరిగిపోయింది కిందకి. మళ్ళీ 6 అడుగులైంది, మళ్ళా తవ్వారు, మళ్ళా జరిగిపోయింది. ఆ విధంగా 144 అడుగులు పొడవు ఎక్కిపోయినాడంట. అంటే మా దాంట్లో ఏంటంటే ఫదర్సలేకో అసర్లకు రాత్రి అయిపోయింది, ఇంకా సరే వెళ్ళిపోదాము, రేపు వచ్చి తవ్వదాం అని చెప్పేసి వెళ్ళిపోయినారంట. ఇంకా తవ్వేసిన సమాధి చల్లా చెదురుగా ఉండాల్సిన సమాధి ఏంటంటే ఎవరో కట్టేసిన నీట్గా ఉండిపోయింది. ఇంత రాత్రి వచ్చేసి ఎవరు కట్టారా, సరే మళ్ళీ మొదలు పెడదాం తవ్వదాం అని చెప్పేసి తవ్వే సమయానికి వాళ్ళ ఎదురుగానే పశువులు గుడ్లన్నీ వచ్చి తొక్కాయంట. తొక్కడంతోనే వాళ్ళ ఎదురుగా మళ్ళీ పెరాత వెళ్ళిపోయిందంట. ఆయన ఏంటంటే చాలా పవర్ఫుల్ అని చెప్పేసి వదిలేశారు. అప్పటి నుంచి ఏంటంటే 1993 వరకు ఆ సమాధి మొత్తం ఇసుకలోనే ఉండింది. ఎంత గాలి వర్షం వచ్చినా కూడా పైనుండి ఇసుక ఒక్కరో కూడా కిందకు జారదు. గుడ్లు పశువులు తొక్కేసిన తర్వాత మళ్ళీ కాసేపటికల్లా సమాధి అయిపోయేది. అప్పటి నుంచి 93 వరకు ఇది మొత్తం ఇసుకలోనే ఉండింది. ఆ తర్వాత 93-94లో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆయన ప్రాబ్లం ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ప్రాబ్లం క్లియర్ అయిపోయిందంట. ఆ క్లియర్ అయిపోయిన తర్వాత ఆయన్ని కల్లో కనిపించేసి ఈ విధంగా లేడీస్ తాగుతున్నారు, గుడ్లు తొక్కుతున్నాయి, నన్ను ఇది చేయండి అనేటప్పటికీ ఆయన సిమెంట్తో కట్టేశాడంట. సిమెంట్తో కట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ సమాధి ఒక మనిషికి ఆక్సిజన్ పెడితే ఏ విధంగా అయితే ఊపిరి పీల్చుకుంటాడో ఆ విధంగా హార్ట్ బీట్ వస్తూ ఉంటుంది. ఈరోజు కూడా చూడండి, ఈరోజు జూన్ 24 అమావాస్య 4 పెడతా ఉంది. ఈరోజు కూడా ఏఆర్ రెహమాన్ చెల్లెలు గారు వచ్చారు. ఆమె పేరు వచ్చేసి ఫాతిమా బేగం, ఏఆర్ రెహమాన్ గారి రెండో చెల్లెలు అనమాట. ఇప్పుడు ఆమె వచ్చేసి అందరికీ అన్నదానం ఇచ్చేసి ఆమె చేతులు ఉన్నది తల అందరికి ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి పూజ ఫాతిహాలు అవన్నీ చేసుకొని కూడా బయలుదేరారు. అది కూడా స్కిల్పే ఉంది, చూసుకోండి మీరు. ఇక్కడ ఏంటంటే అమావాస్య రోజు దాదాపు మామూలు అమావాస్య టైంలో అయితే ఒక 25-30 వేల జనాభా వస్తారు. అదే ఆదివారం అమావాస్య కానీ వచ్చిందంటే దాదాపు 50 నుంచి 1,00,000 మంది దాకా వస్తారు. ఈయన వచ్చేసి గంధోత్సవము ఇప్పుడు ఆగస్టు నెల, అంటే 2025వ సంవత్సరం ఆగస్టు నెల జెండా ఎగిరేసేది 24
గంధోత్సవం వచ్చేసి ఆగస్టు 30వ తేదీ రావచ్చు. కాబట్టి చూస్తున్న ప్రేక్షకులందరూ తప్పకుండా బాబా యొక్క గంధోత్సవానికి హాజరయ్యి ఆయన కృపా కటాక్షలకు పాత్రలవుతారని కోరుకుంటున్నాం. నా పేరు షేక్ ముక్తియారు, వేనాడు దర్గా ఖాదీం.